ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న పల్నాడు జిల్లా గురజాలలో జరిగిన రా కథలు అనే బహిరంగ సభకు మరి జనం కార్యకర్తలు జనసేన అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా మరి గురజాల రా కథల ప్రోగ్రాంకి ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి 2 రోజుల్లోనే ఈ ప్రోగ్రాము చక్కగా ఏర్పాటు చేసిన ఎర్పతినేని శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజలి గారు, మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఒక పిలుపుతోటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఘనంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే 4.5 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం కష్టపడుతున్నారో వారికి సీట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఎటువంటి అనుమానం లేకుండా గురజాల, నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్స్కి వారు వివరంగా చెప్పి వెళ్ళడం జరిగింది. అధికారంగా మరి గురజాల, పెదకూరపాడు, నర్సరావుపేట మాకు 1 రోజులు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరి నర్సరావుపేట అరవింద్ బాబుకి సీట్ ఇస్తా అన్నారు. అదేవిధంగా గురజాల ఎర్రపతినేని శ్రీనివాస్ గారికి చెప్పారు. అదేవిధంగా రేపు 5వ తేదీన జరగబోయే రాష్ట్ర జైహో బీసీ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది బీసీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మరి బీసీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాదాపు 3,000 కేసులు బనాయించడం జరిగింది. అదేవిధంగా 200 మంది బీసీ నాయకుల్ని హత్య చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ, బీసీ నాయకులు కానీ. అదేవిధంగా పల్నాడు జిల్లాలో అయితే దాదాపు 26 హత్యలు జరిగినాయి. వీటన్నిటి కూడా ఖండిస్తూ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, మరి అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి పిలుపుకోవడం జరిగింది. మరి 5వ తేదీన జరగబోయే జైహో బీసీ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని బీసీ సోదరులు అందరికీ కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మన రా కథలు అనే ప్రోగ్రాంని ఏ విధంగా విజయవంతం చేశామో అదేవిధంగా జైహో బీసీ అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. ఇది ఉమ్మడి ప్రణాళిక. జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయమని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. మీ చంద్రబాబు అరవింద్ బాబు, నర్సరావుపేట నియోజకవర్గ అభ్యర్థి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పల్నాడు జిల్లాలో ఒక ఎంపీ సీటు, అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలను మేము గెలవబోతున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతోటి రేపు రాబోయే కాలంలో 8 సీట్లు కూడా మేము గెలవబోతున్నాం అని చెప్పి ధీమాగా మేము వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జనసేన అందరూ కూడా హుషారుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము.